నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ నెలంతా కూడా అండి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే మనల్ని ఇప్పుడు కూడా అండి ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూసే మనుషుల మధ్యలో బతుకుతూ ఉన్నామండి మనందరము కూడా. అలాంటి మనుషుల మధ్య నుంచి మనం తప్పించుకోవాలి అని అన్నా, ఇబ్బందులు పెట్టే సమస్యల నుంచి మనం తప్పించుకోవాలి అని అన్నా కూడా ఈరోజు 1వ తారీఖు అండి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు. ఈ 1వ తారీఖు కనుక మనం ఇలాగా యాలకులతో, ఒక 6 యాలకులతో అమ్మవారి దగ్గర ఇప్పుడు నేను చూపించబోయే విధంగా కనుక మనం అడిగితే, చేస్తూ మనం అమ్మవారిని అడిగితే కనుక నిజంగా ఎలాంటి ఇబ్బంది పెట్టే సమస్య అయినా సరే మనకి 6 రోజుల్లో తీరిపోతుందండి. ఎందువల్ల 6 అంటే, నిజంగా 6 అనే సంఖ్య మనకి ఈ నెల 6 అంటే జూన్ నెల 6వ నెల కాబట్టి మనం 6 అనే యాలకులతో ఒక చిన్న పరిహారం చేయబోతున్నామండి. నిజంగా ఈ చిన్న పరిహారమే మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఎలాంటి పెద్ద సమస్యనైనా సరే వెంటనే, అంటే 6 రోజులలో 6 అనే సంఖ్య శుక్ర భగవానికి కూడా ఇష్టమైన సంఖ్య అండి. అందువల్ల మనకి డబ్బు సమస్య కానీ, లేదంటే ఎలాంటి ఇబ్బందుల పాలవుతూ ఉన్న సమస్యలు, అప్పుల సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలైనా సరే ఈ 1వ తారీఖు కనుక మనం చేస్తే మనకి ఖచ్చితంగా ఈ నెలలోపే 6 రోజులు అనేది మనం ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నామండి అంతే. అంతేగాని 6 రోజులు కావచ్చు, లేదంటే తెల్లవారేసరికి జరగచ్చు, 2వ రోజు జరగచ్చు, 3వ రోజు జరగచ్చు. 6 రోజులు అనేది ఖచ్చితమైన రోజండి. అంటే 6 రోజుల లోపు ఖచ్చితంగా తీరుతుందన్నమాట ఈ సమస్య అనేది. ఇంకా అందుకోసం మనం ఏమేమి వస్తువులు వాడాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్ల అంటే అండి, ఈరోజు 1వ తారీఖు అని ఇలా చేస్తే కనుక మనకి ఒక పరిహారం చేస్తే కష్టాలు అనేది, ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. అందువల్ల నిజంగా మనం 1వ తారీఖు అంటే ఏదైనా పూజలు చేసుకుంటాం, గుడికి వెళ్ళే దీపారాధన చేసుకుంటాం, అవి మట్టుకే కాకుండా ఇంట్లో చేసుకోగలిగే ఈజీ అయిన పరిహారాలండి. అది తెలుసుకోవడానికి ముందుగా మనకి ఒక ఆవిడ అండి ఒక కమెంట్ పెట్టారు, అదేంటో మీకు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హాయ్ అక్క, మీరు చెప్పినట్టుగా మీరు చెప్పారు కదా, ఒక 3 కాయిన్స్ని 5 రూపీస్ కాయిన్స్ని తీసుకోమన్నారు, ఒక రోజ్ వాటర్లో కడిగి స్ట్రీమ్ అనే మంత్రాన్ని అనుకుంటూ చేయమన్నారు కదా. నేను అలా చేశానక్క. నాకు నిజంగా తనకి ఒక కోరిక అనేది తీరిందంటండి. తనకి రావాల్సిన డబ్బు అనేది నిజంగా చేశానక్క. నాకు ఒక 1 అవర్లోనే నాకు కొంత అమౌంట్ అనేది వచ్చిందక్క. అంటే ఈరోజు నాకు ఈఎంఐ కట్టవలసిన అవసరం అనేది ఉంది, డబ్బు కావాలని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో నాకు ఆ అమౌంట్ అనేది వచ్చిందక్క. చాలా థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. అయినా ఎవరైనా సరే అక్క, నిజంగా మనం నమ్మితే కనుక ఎలాంటి విషయమైనా సరే నమ్మకంతో చేస్తే మనకి ఖచ్చితంగా తప్పకుండా జరుగుతుందక్క. అమ్మవారు తీరుస్తున్నారు అని చెప్పి ఆవిడ మెన్షన్ చేస్తున్నారండి. ఇది అక్షరాలు నిజమండి. మన నమ్మకం కూడా, మనం చేసే పరిహారాలు మంత్రాలతో పాటు అమ్మవారు ఉన్నారు, నాకు తీరుస్తారని నమ్మి అమ్మ మీద భారం వేస్తే ఖచ్చితంగా తీరుతుందండి. ఇంకా అటువంటిది ఈరోజు 1వ తారీఖు లోపు మీరు ఈరోజు హోరా సమయంలో అండి, శనివారం నాడు శని హోరా సమయం అనేది ఉంటుంది. 8 గంటల నుంచి 9 గంటల లోపు మీకు చేసుకోండి ఫ్రెండ్స్. అలా కాదక్క అనుకున్న వాళ్ళు, మీకు ఒకవేళ లేట్ అవుతుంది, మీరు బయట ఎక్కడైనా ఉన్నారు, ఇంటికి వెళ్ళేసరికి 9-10 అయిపోతుంది అనుకున్నా సరే 12 లోపు అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే, ఒక 6 యాలకులు చాలండి. 6 యాలకులు ప్లస్ 6 యాలకుల్ని ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, ఒక చిన్న బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈరోజు మీరు అమ్మవారి దగ్గర దీపారాధన చేసినా పర్వాలేదు, లేదంటే కనుక మీరు బయట ఎక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే మాకు ఇలా చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఒక 6 యాలకుల్ని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా నేను విడిగా చెప్తాను లాస్ట్లో. మామూలుగా మనం ఈరోజు అమ్మవారి ముందు ఒక చిన్న దీపారాధనని వెలిగించండి ఫ్రెండ్స్. 1వ తారీఖు కాబట్టి ఖచ్చితంగా ఒక దీపారాధన, మట్టి ప్రమిదతో దీపారాధన వెలిగించుకోండి. అది కూడా నెయ్యి ఉంటే కనుక నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారి దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. ఎందుకు ఈ యాలకులతో మనం ఈ పరిహారం చేస్తున్నాము అని అంటే, నిజంగా 1వ తారీఖు అంటే మనందరికీ కూడా జీతాలు పెరిగే రోజు, జీతాలు వచ్చే రోజు. ఈ నెల నుంచైనా జీతం పెంచుతారా లేదా, మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎంతో ఇబ్బంది పడే సమస్యలు అంటే ఏంటండి, ముఖ్యంగా మనకి డబ్బు సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యగా మారిపోయింది ఈ రోజుల్లో. అందువల్ల అలాంటి సమస్య తీరాలి అని అంటే, డబ్బు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి డబ్బు మన వశం అవ్వాలి అని అంటే కనుక యాలకులు ఖచ్చితమైన ఒక రిజల్ట్ని చూపించే ఒక పరిహారం అండి. అమ్మవారికి ఎప్పుడు కూడా అండి, లక్ష్మీదేవి అమ్మవారికి కానీ, వరాహి అమ్మవారికి కానీ చక్కగా యాలకుల్ని గుచ్చి మనం మాలగా చేసి అమ్మవారి ఫోటో కూడా వేస్తూ ఉంటాం. అలాగా వేసినా సరే, లేదంటే కనుక ఈరోజు మనం 1వ తారీఖు ఇప్పుడు చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే, ఒక చిన్న బౌల్ తీసుకోండి. అది ఏదైనా సరే, ఎలాంటి బౌల్ అయినా పర్వాలేదు, ఒక గాజైనా
గాజు గిన్నె అయినా పర్వాలేదు, లేదంటే ప్లాస్టిక్లో ఉన్నా సరే, స్టీల్ అయినా సరే, ఏదైనా సరే మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏది ఉంటే అది తీసుకొని అందులో ఒక 6 యాలకల్ని పొడి చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా పొడి చేసేసి ఆ ప్లేట్లో ఆ గిన్నెలో వేయండి. ఆ తర్వాత అండి ఒక 6 యాలకలని ఆ పొడి మీద చక్కగా రౌండ్గా సర్దుకోండి. లేదంటే ఇలాగా నేను చూపించినట్టుగా నేను ఒక 6 యాలకల పొడి మట్టుకే తీసుకోండి. నేను ఇప్పుడు మీకు ఒక చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ పొడి చేసిన యాలకల్ని వేసి ఆ తర్వాత ఇంకొక 6 యాలకల్ని కూడా మనం పైన పెట్టాలన్నమాట. ఎందువల్ల 6 అనే సంఖ్యని ఈరోజు ఉపయోగిస్తున్నామనంటే 6 నెల మనకి స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఖచ్చితంగా 6 రోజులలో మన కోరిక అనేది తీరబోతుంది కాబట్టి అటువంటి నమ్మకంతో మనం ఈ పరిహారాన్ని చేస్తున్నామండి. అందువల్ల ఇలా కొంచెం పొడి చేసిన యాలకల్ని ప్లస్ ఒక 6 యాలకల్ని పెట్టి అందులో పైన మీరు ఏం చేస్తారనంటే ఈరోజు 1వ తారీఖు కాబట్టి ₹1 కాయిన్ ఉంటే చాలండి. ఈ ₹1 కాయిన్ని ఈ యాలకల పొడి మీద పెట్టి అమ్మవారి దగ్గర ఈ గిన్నె తీసుకువెళ్ళి మీరు అమ్మవారి ముందు పెట్టండి. నిజంగా అండి ఎప్పుడు కూడా యాలకల పొడితో మనకి అటువంటి ఒక స్మెల్ కనుక ఇంట్లో కనుక వస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు తెలుస్తుంది. ఇంట్లో ఒక పాయసం చేస్తున్నాం, మనం పాయసం చేసేటప్పుడు కానీ లడ్డూలు చుట్టేటప్పుడు కానీ చక్కగా మన యాలకలు ఉపయోగించకుండా ఎలాంటి స్వీటు మనం చేయమండి. అటువంటి యాలకల వాసన అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. అలాంటి సువాసన వెదజల్లే వస్తువులు ఎక్కువగా ఎవరింట్లో అయితే మనం వాడుతూ ఉంటామో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరికను అడుగుతారో అది ఖచ్చితంగా తీరుతుందండి. అందువల్ల ఇలా ఒక ₹1 కాయిన్ని ఆ పొడి మీద పెట్టి చక్కగా అమ్మవారి ముందు ఈ ప్లేట్ని పెట్టండి. ఆ యాలకల్ని పొడి ఎందుకు చేస్తున్నామనంటే చక్కగా స్మెల్ అనేది బాగా రావటం కోసం. చక్కగా పైన కూడా ఒక 6 యాలకల్ని పెట్టి పైన ₹1 కాయిన్ని పెట్టి అమ్మవారి దగ్గర నైవేద్యం మీరు ఏదైనా ఒక చిన్న కొంచెం బెల్లం కానీ పాలు కానీ ఏదైనా సరే పెట్టి ఒక 5 నిమిషాలు అమ్మవారి ముందు కూర్చొని మీకు ఏదైతే మీ మనసులో బాధ ఉందో, మీకు ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని అమ్మవారితో చెప్పుకుంటూ చక్కగా ఒక 5 నిమిషాలు కేటాయించి చక్కగా కూర్చొని ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలకి మాకు హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఈ పరిహారం కూడా చేసుకోవచ్చండి. మీ దగ్గర యాలకలు ఉంటే కనుక. లేదు మా దగ్గర యాలకలు లేవు అని అనుకున్నప్పుడు, యాలక్కాయలు కొనాలక్క అని అనుకున్నప్పుడు మీరు ఒక ₹1 కాయిన్ అయినా సరే చేతిలో పెట్టుకొని అమ్మవారిని మనసులో తలుచుకొని అయినా సరే, ఫోటో లేదు విగ్రహం లేదంటే మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి, అమ్మవారి ఫోటో చూస్తూ ఉండండి. ఒక ₹1 కాయిన్ని చేతిలో పెట్టుకొని చక్కగా మీకు నచ్చిన మంత్రాలని, అమ్మవారికి నచ్చిన మనకి శక్తివంతమైన మంత్రం చెబుతున్నాము. ఎన్నో వేల మంది మనకి రిజల్ట్ వచ్చింది అని చెప్పబడే మంత్రం ఏంటి అని అంటే వజ్రఘోషం అనే మంత్రం. వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకుంటూ ఈ ఒక ₹1 కాయిన్ని మన చేతిలో పెట్టుకొని మీరు అమ్మవారిని అడగండి. యాలకలు ఉంటే యాలకలు కూడా అరచేతిలో పెట్టుకోవచ్చు, పొడి చేయకపోయినా సరే. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు కూడా 6 రోజుల్లోనే మీ కోరిక తీరిపోతుందనమాట. ఇంకా అలా పెట్టిన యాలకల పొడిని మీరు ఏం చేస్తారు అని అంటేనండి, ఈరోజు పెడతాము కాబట్టి ఈరోజు నుంచి సరిగ్గా 6 రోజులండి. 6వ తారీఖు నైట్ వరకు కూడా ఉంచేసి 7వ రోజున ఈ పొడిని తీసేసి ఆ ₹1 కాయిన్ మటుకు మీరు తీసి పర్సులో పెట్టుకోండి. మిగతా ఆ పొడిని ఆ యాలకల్ని కూడా మీరు ఇక మీకు చెట్లు ఉంటే కనుక చెట్లలో పోసేయండి. కొంచెం వాటర్ కలిపైనా సరే ఆ చెట్లలో పోసేయచ్చండి ఆ యాలకల్ని. నిజంగా చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.